హలో క్రికెట్ లవర్స్, ఈ వీడియో మీకోసమే. మీరు నిజంగానే క్రికెట్ లవర్స్ అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా. అందులోనూ మీరు ఇండియన్ క్రికెట్ టీం ఫ్యాన్స్ అయితే కంపల్సరీ చూడండి. ఇక టాపిక్ లోకి వెళ్దాం లేట్ చేయకుండా. ఈ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఉంది, ఫైనల్ ఏషియా కప్. ఆల్రెడీ 2 times పాకిస్తాన్ లీగ్ స్టేజ్ లో సూపర్ 4 లో ఆల్రెడీ ఓడిపోవడం జరిగింది. ఓకే, ఈ రోజు ఫైనల్. పాకిస్తాన్ 2 మ్యాచ్లు ఇండియాతోని ఓడిపోయి డైరెక్ట్ ఫైనల్ కి వస్తుంది. తర్వాత ఇండియా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ ఆడడం అయితే జరుగుతుంది. నైట్ 8 o'clock మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. నేను కూడా చూస్తాను, మీరు కూడా చూడండి. ఈ లోపు మనం ఈ వీడియోలో నా డ్రీమ్ టీమ్ ఇండియన్ టీం 11 ఏదైతే అనుకుంటున్నానో నేను దాని గురించి అయితే నేను మాట్లాడతాను. మీకు కూడా ఆ టీం నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం టీం గురించి మాట్లాడుకుందాము. డైరెక్ట్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకున్నట్లయితే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, సంజు శాంసన్ వికెట్ కీపర్, అభిషేక్ శర్మ చిచ్చర పిడుగు మన 6 లా అభిషేక్ శర్మ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా వస్తాడు కంపల్సరీ. శుభ్మన్ గిల్ క్లాసీ బ్యాట్స్మెన్, తిలక్ వర్మ మన హైదరాబాదీ కుర్రాడు, హార్దిక్ పాండ్యా వరల్డ్స్ బెస్ట్ ఆల్రౌండర్, అక్షర్ పటేల్ ఇండియన్ బెస్ట్ ఆల్రౌండర్, కుల్దీప్ యాదవ్ T20 నెంబర్ 1 బౌలర్, హర్షదీప్ సింగ్ ఇంతకుముందు శ్రీలంకతో మ్యాచ్ లో మనని సూపర్ ఓవర్ లో గెలిపించినటువంటి హర్షదీప్ సింగ్ ని అయితే తీసుకోవడం జరిగింది ఈ టీంలో. జస్ప్రీత్ బుమ్రా వరల్డ్స్ నెంబర్ 1 బౌలర్, శివం దుబే ఆల్రౌండర్, యాజ్ ఏ ఆల్రౌండర్ గా తీసుకోవడం అయితే జరిగింది. ఇక మనం బ్యాటింగ్ ఆర్డర్ గురించి మనం మాట్లాడుకుందాము. అంటే నా ప్రిడిక్షన్ ప్రకారం నేను అనుకున్న విధంగా బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండాలనుకుంటున్నానో మీతో షేర్ చేసుకుంటున్నా. మీరు కూడా మీ ఒపీనియన్ చెప్పండి. యాజ్ యూజువల్ గా అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ యాజ్ ఎ ఓపెనర్ గా అయితే రావాలి కంపల్సరీ. ఫస్ట్ డౌన్ లో సంజు శాంసన్, సెకండ్ డౌన్ లో తిలక్ వర్మ అంటే 4th వికెట్ కి, 5th వికెట్ సూర్యకుమార్ యాదవ్ మన కెప్టెన్ మిస్టర్ 360, 6th వికెట్ ఆల్రౌండర్ శివం దుబే సిక్సర్ల దుబే, 7th వికెట్ వరల్డ్స్ నెంబర్ 1 ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా క్లాసీ మాసీ బ్యాట్స్మెన్, 8th బ్యాట్స్మెన్ అక్షర్ పటేల్ ఆల్రౌండర్, ఇతను కూడా మ్యాచ్ విన్నరే. 8th వరకు అయితే మొత్తం టోటల్ మనకు బ్యాట్స్మెన్ ప్రాపర్ బ్యాట్స్మెన్ అయితే ఉన్నారు ఈ టీంలో. 9th హర్షదీప్ సింగ్, 10th జస్ప్రీత్ బుమ్రా, తను కూడా సిక్సర్లు కొట్టే ఎబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్. 11th వచ్చేసి మనకి కుల్దీప్ యాదవ్. ఓకే, ఇప్పుడు మనం బౌలింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాము. బౌలింగ్ ఫస్ట్ ఓపెనర్ గా నేనైతే హర్షదీప్ సింగ్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే తను స్వింగ్ చేయగలడు బాల్ ని, కొత్త బాల్ తో చాలా బాగా బౌలింగ్ చేయగలడు. వేరియేషన్స్ ఉంటాయి తన బౌలింగ్ లో, స్లో కట్టర్స్ కానీ స్వింగ్ కానీ తర్వాత ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ చేయగలుగుతాడు. కాబట్టి హర్షదీప్ సింగ్ ని యాజ్ ఎ ఓపెనర్ బౌలర్ గా నా టీంలో అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అంటే నేను టీమ్ సెలెక్షన్ కమిటీ మెంబర్ని అయితే కాదు, కానీ నా డ్రీమ్ టీమ్ లో సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత తనతో పాటుగా ఓపెనర్ బౌలర్ సెకండ్ బుమ్రా, తను కూడా వేరియేషన్ చేయగలడు. తన గురించి మనం ఎక్స్ట్రా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యార్కర్ కింగ్, వేరియేషన్ కింగ్, స్పీడ్ బాల్ వేయగలడు, స్లో బాల్ వేయగలడు. తర్వాత థర్డ్ వచ్చేసి మనకి హార్దిక్ పాండ్యా, ప్రతి మ్యాచ్ లో ఓపెనింగ్ బౌలింగ్ చేస్తూ ప్రతి మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ తీస్తున్నటువంటి ఏకైక బౌలరు హార్దిక్ పాండ్యా. కానీ తనని ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా యాజ్ ఓపెనర్ గా హర్షదీప్ సింగ్ తీసుకోవడం వల్ల తనని కొంచెం కిందికైతే తీసుకోవడం జరిగింది. తర్వాత అక్షర్ పటేల్, అంటే ఒకతను ఫాస్ట్ బౌలర్ ఉంటే తనతో పాటుగా స్పిన్నర్ ని, అంటే ఫాస్ట్ బౌలర్ ఇద్దరు కనుక వేసి ఉంటే ఏమైతుంది అని అంటే వాళ్ళు ఫాస్ట్ బౌలర్ కి అలవాటు పడిపోతారు. అదే ఒకరు స్పిన్నర్ ఒకరు ఫాస్ట్ బౌలర్ ఉన్నట్లయితే, నా ఆలోచన ప్రకారం చెప్తున్నాను, ఒకరు స్పిన్నర్ ఒకరు ఫాస్ట్ బౌలర్ ఉన్నట్లయితే వాళ్ళకి సెట్ కావడానికి టైం పడుతుంది. తర్వాత కుల్దీప్ యాదవ్ మిస్టరీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, తర్వాత తనతో పాటుగా శివం దుబే, మనం మాట్లాడుకున్నట్టుగానే తను స్పిన్నర్, తిను ఫాస్ట్ బౌలర్. ఓకే, మీడియం పేసర్. వీళ్ళ 6 అయితే రెగ్యులర్ బౌలర్. ఎవరైనా ఫెయిల్ అయిన ఉంటే, ఎవరికైనా మామూలుగా రన్స్ ఎక్కువ వస్తే, ఎవరి బౌలింగ్ లోనే రన్స్ ఎక్కువగా వస్తే గనుక తిలక్ వర్మ కూడా బౌలింగ్ చేయగలడు, అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ చేయగలడు. తను కూడా ఒక ఆల్రౌండర్. ఓకే, ఇదైతే టీం ప్రిడిక్షన్ అండి నాది. మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూసినట్లయితే మనం గమనిస్తే టీం 11 అయితే చాలా బాగుంది. బ్యాటింగ్ ఆర్డర్ చూసుకున్నా కానీ 8 మెంబర్స్ బ్యాటింగ్ అయితే మనకు కనిపిస్తున్నారు.
బౌలింగ్ చూసుకున్నా కానీ 8 మెంబర్స్ బౌలింగ్ అయితే మనకి కనిపిస్తున్నారు. ఇంకా మాట్లాడుకున్నట్లయితే ఈ రోజు టీమిండియా కంపల్సరీ గెలవాలని చెప్పేసి కోరుకుందాము. అందరము 8 గంటలకి టీవీ ముందు కూర్చొని మ్యాచ్ ని ఎంజాయ్ చేద్దాము. పాకిస్తాన్ ని 3వ సారి కంపల్సరీ ఓడిపిద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటి వరకు అయితే 2 మ్యాచ్లలో తను ఓడిపోయింది. తను ఆల్రెడీ స్ట్రాంగ్ టీం కాదు ఇండియాతో పోల్చుకుంటే అని ఒక డిసిజన్ కి అయితే వచ్చింది. కానీ ఏ టీం ని కానీ మనము తక్కువ అంచనా వేయలేము. ఒమాన్ తో జరిగిన మ్యాచ్ లో మనం చూసినట్లయితే ఇండియా మధ్యలో వాళ్ళ బ్యాటింగ్ 2 బ్యాట్స్మెన్స్ ఫస్ట్ డౌన్ కానీ సెకండ్ డౌన్ కానీ ఎవరైతే సెకండ్ థర్డ్ బ్యాట్స్మెన్లు అయితే వాళ్ళు చాలా బాగా ఆడారు. ఆ టైంలో కొంచెం భయం వేసినట్టు అనిపించింది. ఇప్పుడు ఇంత ముందు మ్యాచ్ శ్రీలంక మ్యాచ్ కనుక మనం చూసినట్లయితే దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 ఓవర్స్ మిగిలి ఉండగానే టీం గెలుస్తుందేమో అన్న టైంలో వికెట్లు పడడం వల్ల మనము గెలిచినాం. వికెట్లు పడడం వల్ల దాన్ని టైగా మార్చి మళ్ళీ సూపర్ ఓవర్ ఆడి హర్షదీప్ సింగ్ 2 రన్స్ తోని 2 వికెట్లు తీస్తే మనం గెలవడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఫస్ట్ లోనే ఓడిపోతామేమో అనుకున్నంత పని అయిపోయింది. కాబట్టి ఏ టీం ని తక్కువగా అంచనా వేయడానికి లేదు. కంపల్సరీ మన టీవీ ముందు కూర్చొని మనం అక్కడికి వెళ్ళి అయితే చేరప్ చేయలేం కాబట్టి టీవీ ముందు కూర్చొని టీం ఇండియాకి సపోర్ట్ చేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏంది భయ్, మీకు నచ్చుతుంది, మీరు క్రికెట్ లవర్ అయితే కంపల్సరీ నచ్చుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.